నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి అంటే నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మాసం అంటే జూన్ నెల. జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే గ్రహ సంచారం గురించి ఫస్ట్ తప్పకుండా తెలుసుకోవాలండి. ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి. అంటే ప్రతి నెల కూడా 15వ తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. సో మనకి జూన్ 15 నుంచి వేసుకుంటే కనుక జూన్ 14 తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు. జూన్ 15 నుంచి మిథున రాశిలోకి వస్తారు. సో జూన్ 15 నుంచి చూపించగా జూలై 14 దాకా రవి మనకి మిథున రాశిలోనే ఉంటారు. అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం మీన రాశిలోకి ప్రవేశించారు. అలాగే గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించారు. మిథున రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలాంతా. శని కూడా సంవత్సర కాలాంతా మీన రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు. ఇది కాకుండా ముఖ్యంగా శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు. ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలల్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి, ఎర్త్క్వేక్స్ లాంటివి తీసుకోండి, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి, అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి, ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి, ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టమాట. 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది. సరే వక్రగతి అని మామూలుగానే వచ్చింది, మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది. సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది. అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి 28 జూలై 2025 వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు. ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు. సో 28 జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటి వరకు చిన్న చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ 1 మంత్ ఈ 2 మంత్స్లో కూడా. అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, అయితే బస్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, ఫైర్ అంటుకోవడం కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఇల్లు కాలిపోవడం కానివ్వండి, అలాగే చిన్న చిన్న ఈ యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరమైన చిన్న చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్దని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన రాశి ఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే వివాహం మెయిన్గా ఏంటంటే ఈ మూఢం అవి ఉన్నప్పుడు చేయకూడదు. అంటే ఏదైనా ఎన్ని శుభకార్యం అంటే ఈ ఇంటి గృహప్రవేశం కానివ్వండి, శంకుస్థాపన కానివ్వండి, అలాగే వివాహం కానివ్వండి, అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఏదైనా ఎన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు. ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి, మూఢం మనకు ఇంచుమించుగా 3 నెలల పాటు ఉందండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు 10th జూన్ నుంచి 8th జూలై దాకా మూఢం ఉంది. సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి వీలేదు అనమాట. సో అందుగురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం. ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది. అలాగే మళ్ళీ నవంబర్ 30 నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా అంటే అదొక 75 రోజులు. ఈ 10th జూన్ నుంచి 8th జూలై దాకా తీసుకుంటే 30 రోజులు. చూసి ఓవరాల్గా మనకి 100 రోజులు 105 రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా. కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం, మానవ ప్రయత్నం, స్పీడ్గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది. గురుగారు, మీన రాశి వాళ్ళ రాశి ఫలితాలు తెలియజేయండి. తప్పకుండా. మీన రాశి అనగానే మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మీన రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే రాశిలోనే శని ప్రవేశించాడు. సో ఎప్పుడైతే శని రాశిలో ప్రవేశించాడో స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, చిక్కులు, చికాకులు, అవమానాలు ఇవన్నీ భరించాల్సి వస్తుంది. ఇంకా మీన రాశి అంటే అన్నిటికీ లాస్ట్ రాశి. అంటే దాని అధిపతి కూడా గురువు. అందుకే మోక్షానికి కారకుడు అన్నమాట. సాధారణంగా గురువు అనేవాడు కానీ కేతు అనే గ్రహం కానీ. సో వీళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు. ఇలాంటి వాళ్ళు చిన్న మాట అన్నా కూడా పడరు, బాధపడిపోతారు మనసులోనే. వాళ్ళని ఎన్ని అన్నా తిట్టినా కూడా వాళ్ళు ఏం అనరు అవతల వాళ్ళు. పోన్లే వాళ్ళ మానాన్ని వాళ్ళే పోతారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏలాంటి శని ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి
ఇలాంటి అనుకోనివన్నీ కూడా పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కానీ రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే 6వ స్థానంలో కేతు అత్యుత్తమ ఫలితాలు ఇస్తాడు. రాహు వ్యయ స్థానంలో కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. గురువు మటుకు చతుర్థ స్థానంలో ఉన్నాడు. గురువు ఒక 60% బలం బాగుందండి. ఎందుకంటే 2, 5, 7, 9, 11 అని చెప్పుకున్నాం గురుబలం అంటే. కానీ ఇప్పుడు 4th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఇది కూడా బలం. ఎందుకంటే 4th హౌస్ అంటే విద్యాస్థానం, సుఖస్థానం, జనరల్ హ్యాపీనెస్, మాతృస్థానం, వాహన స్థానం, గృహస్థానం. మొత్తం ఈ 6 స్థానాలు అంటే ఈ చతుర్థ స్థానాన్ని ఈ 6ని ప్రతీక అనమాట. ఈ 6ని తెలియజేస్తుంది. కాబట్టి వీళ్ళకి గురువు ప్రస్తుతం బాగానే ఉన్నట్టు చెప్పుకోవాలి. కాబట్టి వీళ్ళకి అంటే ఈ మెయిన్గా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకూడదు. ఎందుకంటే శని ఏళ్ళనాటి శని ఎక్కువగా ఉంది కాబట్టి డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పులు ఎక్కువ చేయాల్సి ఉంటుంది, క్రెడిట్స్ ఎక్కువ ఇవ్వకూడదు, మోసాలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకుండా ఉండడం, ఎక్స్పాన్షన్ జోలికి వెళ్లకుండా ఉండడం ఉంటే చాలా మంచిది. మెయిన్గా చిక్కులు చికాకులు ఆందోళన ఎక్కువగా ఉంటుంది, అనారోగ్యం కూడా ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది, స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది, ఆలోచనతో అనారోగ్యం ఎక్కువగా ఉంటుందండి. సో కొంతమంది ఉద్యోగాలు కూడా మార్పు చెందుతారు, కొంతమంది ఉద్యోగం కూడా పోయేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కొత్త జాబ్ గురించి కూడా వెతుక్కుంటే మంచిది. ఎందుకంటే ఈ జాబ్లో ఎప్పుడైనా మారేందుకు అవకాశం ఉంది, వాళ్ళు తీసేయచ్చు కూడా, లేకపోతే మీకే ఇంట్రెస్ట్ లేకపోవచ్చు అక్కడ పనిచేయడం, ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి మీరే కొత్త జాబ్ వెతుక్కుని మీరు మారిపోతే ఉత్తమం. కాబట్టి ఈ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి, మెయిన్గా ఈ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. కానీ విద్యార్థులకు సువర్ణ అవకాశం. ఎందుకంటే చతుర్థ స్థానం అనేది విద్యాస్థానం. సో విద్యార్థులకు విద్య అత్యద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే గురువు అక్కడ ఉన్నారు కాబట్టి ఈ సంవత్సరం కాలం పాటు విద్య అత్యద్భుతంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. గవర్నమెంట్ జాబ్స్ రాస్తే కనుక మీరు మంచి ర్యాంకులు సాధించవచ్చు, జాబ్స్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. అలాగే ఖచ్చితంగా విద్యార్థులకు ఫారెన్లో కూడా మంచి ర్యాంక్ సీట్ రావడం, మంచి యూనివర్సిటీలు రావడం, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశం ఉంది. ఈ స్థానచలన మూలాన్ని కూడా ఏం నడిస్తేనే మీకు ఫారెన్ వెళ్ళి చదువుకోవడానికి అది తప్పకుండా మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అంటే ముఖ్యంగా శని మనకి మెయిన్గా ఇంపాక్ట్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే రాశిలోనే అక్కడ ఉన్నాడు కాబట్టి సెకండ్ ఫేజ్ నడుస్తుంది, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, ఇప్పుడు రాశిలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా ఆలోచనతోటే వస్తుంది. కాబట్టి ఆలోచన తగ్గించుకోవడం, ప్రశాంతంగా ఉండడం, మౌనంగా ఉండడం, ఎవరితో అయినా కూడా తక్కువగా మాట్లాడడం, అనవసరమైన మాటలు టాపిక్స్ రాకుండా ఉండడం. సో అది మిత్రులైనా అంతే, శత్రువులు కూడా మనకి ఇంకా శత్రువులు అయిపోతారు, మిత్రులు కూడా శత్రువులు అయ్యేందుకు అవకాశం కాబట్టి కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు. వీరికి గృహయోగం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే చతుర్థ స్థానం అనేది గృహస్థానం కూడా అన్నాం. గృహస్థానం, వాహనస్థానం, విద్యాస్థానం, మాతృస్థానం, సౌఖ్యస్థానం, జనరల్ హ్యాపీనెస్, ఇవన్నీ కూడా 4th హౌస్ కాబట్టి ఇవన్నీ కూడా బాగుంటాయండి. 4th హౌస్లో మనకి గురువు ఉన్నాడు కాబట్టి అది ఖచ్చితంగా గృహయోగాన్ని ఇస్తాడు. సో ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇల్లు కొనేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. రైట్ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతాన యోగం, వ్యాపారం, గృహయోగం, వాహన యోగం, ఇలాంటి ఏ విషయానికి సంబంధించి అయినా సరే మీ జాతకానికి సంబంధించిన విషయాలు మీరు పరిహారాలు కావచ్చు, ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే, పర్సనల్గా గురువుగారితో అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ కూడా చేయొచ్చు.